ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ నియోజకవర్గం కుండగంజ్లో పర్యటించారు కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపీ రాహుల్ గాంధీ. విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 2 మెగావాట్ల ఆటం సోలార్ రూఫ్ ప్లాంట్ ప్రారంభించారు. ఆటం ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ను కూడా ఓపెన్ చేశారు రాహుల్. ఇక ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ గడ్డం సరోజా వివేక్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ, విశాఖ ఇండస్ట్రీస్ డైరెక్టర్ వంశీ పాల్గొన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ పర్యావరణ అనుకూలమైన ఆవిష్కరణలను రాహుల్ ప్రశంసించారు. పునరుత్పాదక ఇంధన వనరులు భవిష్యత్ తరాల కోసం ఎంతో అవసరమన్నారు. ఇక గ్రీన్ ఎనర్జీ మార్గంలో భారత్ను ముందుకు తీసుకెళ్లడంలో ఆటం ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయని విశాఖ ఇండస్ట్రీస్ ను ప్రశంసించారు. ఇక తమ ఆటం ఉత్పత్తులతో పర్యావరణానికి మరింత మేలయ్యే ప్రొడక్ట్స్ తీసుకొస్తామని ప్రకటించింది విశాఖ ఇండస్ట్రీస్. విశాఖ ఇండస్ట్రీస్ ప్రొడక్ట్స్ గురించి రాహుల్ కు వివరించారు కంపెనీ యజమానులు. Well, the disc brakes now. Yeah. And the shock. No, we've changed the full swing arm to made it more robust. And it's really fast, sir, compared to the previous one. I don't want to, but if you want to, it'll be very happy. Yeah, sir, that's what. But it's super fast, sir. విశాఖ ఇండస్ట్రీస్ భారతదేశంలోనే అగ్రగామి నిర్మాణ ఉత్పత్తుల సంస్థగా పేరు సొంతం చేసుకుంది. కొత్త ఆవిష్కరణలు, నాణ్యత ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కంపెనీ ముందుకెళ్తుంది. విశాఖ ఇండస్ట్రీస్ ఆటం సంస్థతో సోలార్ పవర్, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాల్లో కీలకంగా ఎదుగుతుంది. हमारे जनप्रिय नेता एवं लोकसभा सांसद और नेता प्रतिपक्ष श्री राहुल गांधी जी का हमारी विशाखा इंडस्ट्री लिमिटेड में हार्दिक स्वागत, अभिनंदन और वंदन। साथ ही साथ हमारी मैनेजिंग डायरेक्टर श्रीमती सरोजा विवेक जी एवं चेन्नू के कांग्रेस विधायक, हमारे चेयरमैन आदरणीय डॉक्टर विवेकानंद सर एवं पिंडापल्ली से सांसद और हमारी संस्था के ज्वाइंट मैनेजिंग डायरेक्टर आदरणीय वामसी सर का हार्दिक स्वागत, अभिनंदन और वंदन है। सर, हम लोगों ने इस संस्था से आसपास के ग्रामीण क्षेत्रों का उद्घाटन किया है और बहुत सहयोग किया है। सर, अब मैं चाहूंगा आदरणीय सांसद जी अपने हाथों से कमरों से गरीबों को यह वितरण करें।